వారి సమస్యలు తనకు తెలుసునని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్రావు అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్టీయూ భవనంలో ట్రస్మా ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల నుంచి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని సమావేశం నిర్వహించారు. ముందుగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఇక అనంతరం అభ్యర్థిగా పోటీ చేస్తున్న యాదగిరి శేఖర్రావు గురించి పలువురికి తెలియజేశారు. ఇక అనంతరం ఓటరు నమోదుపై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఇంటి బయటకు రాని సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయుల కోసం నిరంతరం శ్రమించారని తెలిపారు. మంత్రుల నుంచి ముఖ్యమంత్రి అధికారులను కలిసి ఒక్కొక్క టీచర్ కరోనా సమయంలో స్కూళ్లు మూతపడిన సందర్భంలో 2,000 రూపాయలతో పాటు 25 కేజీల బియ్యాన్ని కూడా అందించడంలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. సమస్యలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్సీగా ఉంటే వాటి పరిష్కారం సాధ్యమవుతుందని తాను పోటీ చేస్తున్నానని అన్నారు. డబ్బు సంపాదించుకోవడం కోసం కానీ వాళ్ళ యొక్క సినిమాలు ఒక రాజకీయ నాయకుడు కాదు, నేను ఒక సంఘాన్ని ఈ 10 లక్షల సేవ చేసే అదృష్టాన్ని కూడా కావాలని ఆ భగవంతుని కూడా ఊకి అడుగుతా ఉంది. సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ కాబట్టి మీ అందరికీ చదువును కనుక మంచిగా ఇవ్వకుంటే ఆ దేశం దానికదే నాశనం అవుతుందని చాలామంది పెద్ద చెప్తా ఉంటారు. కన్నాల్లో ప్రైవేట్ రంగాల్లో చదువుతున్న విద్యాసంస్థలు చదువుతున్న అందరికీ కూడా రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ రాను ఇంజనీరింగ్ కాలేజీలో బిఎడ్ డిఎడ్ కేవలం రీఎంబర్స్మెంట్ సకాలంలో ఇవ్వకుండా 18,000 కోట్లు, మరి 8,000 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లెక్చరర్లు వస్తున్నారు కానీ వాళ్ళకు పెన్షన్స్ ఉన్నాయి సార్, వాళ్ళ చూస్తూ ఆ రీఎంబర్స్మెంట్ మీద కూడా పెన్షన్ వస్తుంది. కానీ మనం తీసుకునే సాలరీ కానీ మేనేజ్మెంట్కి వచ్చే ఫీజులు కానీ రెండు అవస్థలే ఉన్నాయి. పాఠశాల పెట్టారు కానీ ఫినాన్స్ పరంగా బ్యాంక్ లోన్స్, బస్ లోన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటి మాది కష్టపడి పనిచేస్తే సేవింగ్ అనేది లేదు, కానీ ఎప్పుడు అప్పే ఉంటుంది. నాకు తెలిసి 1-2 స్కూళ్ళు ఉంటే రాష్ట్రంలో అప్పు లేదు, అవి కూడా లేవు నాకు తెలిసి. ఎందుకంటే తెలంగాణ అంతా 22 సంవత్సరాల నుంచి దగ్గర ఉన్నాం. 610 మండలాలు జరిగినానండి, 610 మండలాలు రాష్ట్రం మొత్తం. 14 ఉన్నాయి కానీ ఒక 4 మండలాలే పోలే. అట్లాగే ఇంట్లో ఉన్న 4 ఉమ్మడి జిల్లాలో 274 మొత్తం తిరిగి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పటికీ తిరుగుతూ ఉన్నా కాబట్టి చాలా ఏరియాస్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయని తెలిసిన కాబట్టి ఈ సాలరీసు మేనేజ్మెంట్ పెట్టే ఖర్చు ఆడికాడిగా ఉండదు, అల్లికల్లా 0 కాబట్టి మనం తీసుకునే సాలరీ